హలో అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ జలగం కావ్యారావు, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వరంగల్లో వర్క్ చేస్తున్నాను. సో ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మనము ఐవీఎఫ్ అండ్ ఇక్సీ గురించి మనకి ఉన్న డౌట్స్ని అనేవి నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరికి అవసరమో, సో ట్రీట్మెంట్కి వెళ్లే ముందు భార్యాభర్తలకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేస్తామో, ఒక కపుల్ని ఎలా కౌన్సిల్ చేస్తామో ఐవీఎఫ్ చికిత్సా విధానం ఎలా ఉంటుంది, దాని సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ అనేది నార్మల్గా ప్రీవియస్గా చాలా ట్రీట్మెంట్లు ట్రై చేసి అంటే ఐయుఎల్ కానివ్వండి, న్యాచురల్గా కానివ్వండి, ట్రై చేశాక కూడా అవ్వకపోతే ఒక కపుల్కి ఏజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇందులో కూడా ఫీమేల్ ఏజ్ని దృష్టిలో పెట్టుకుంటాము. సో 35 years అండ్ అబవ్ వాళ్ళకి ఎక్కువగా ఐవీఎఫ్ అవసరం పడుతుంది. అందులో కూడా 37 అండ్ అబవ్ వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఎక్కువగా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. దీనికి ఉన్న ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే, ఫీమేల్ ఏజ్ ఇస్ రిలేటెడ్ డైరెక్ట్లీ టు ద ఎగ్ ఏజ్. మన ఏజ్ పెరిగే కొద్దీ అండాశయాలలో అండం ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది, కాబట్టి అందులో ఉన్న క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్లో ఉన్న ఎగ్ క్వాలిటీతోని పిండం అనేది కొంచెం హెల్దీగా కాకుండా కొంచెం వీక్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళలో మనము క్విక్గా మనం ఐవీఎఫ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ కి అంటే వెళ్లే ముందు ఏంటి, వాట్ ఆర్ ద థింగ్స్, అంటే మనం ఏవేవి చూసుకోవాలి, మనకు ఐవీఎఫ్ సక్సెస్ అవుతోందా, సక్సెస్ అవ్వడానికి ఎంత శాతం ఉంటుంది ఐవీఎఫ్లో అని అంటే, నార్మల్గా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ మనము అంటే మేము పేషెంట్స్కి పీరియడ్లో ఉన్నప్పుడు సెకండ్ డే ఆర్ థర్డ్ డే చూస్తున్నప్పుడు ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే, గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి లోపల ఎండోమెట్రియం పొర ఎలా ఉంటుంది, అండ్ ఎండోమెట్రియంలో ఏదైనా పులిపిర్లు కానివ్వండి, లేదా గర్భసంచిలో ఏదైనా గడ్డలు ఫైబ్రాయిడ్స్ ఏవైనా ఉన్నాయా, గర్భసంచి షేప్లో ఏదైనా తేడా ఉందా అనేది మనం నోటీస్ చేస్తాం. ఇది కాకుండా అండాశయాలు అనేవి యూట్రస్ పక్కన రెండు వైపులా కూడా చెరొక అండాశయం ఉంటుంది. సో ఇందులో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటే చిన్న సైజులో ఉన్న ఎగ్స్ అనేవి మేము చూస్తూ ఉంటాం. నార్మల్ గా ఒక లేడీకి ఒక 6 to 8 నెంబర్ ఆఫ్ యాంట్రల్ ఫాలికల్స్ పీరియడ్ లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. వీళ్ళలో ఒకవేళ ఏదైనా తక్కువగా నోటీస్ చేసినప్పుడు వాటిని హార్మోన్స్ తోని మనం కోరిలేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ డాక్టర్ మీకు ఒకవేళ ఎగ్స్ తక్కువగా ఉన్నాయని చెప్పినప్పుడు, ఎప్పుడైనా మీకు హార్మోన్స్ అడ్వైస్ చేసినప్పుడు అందులో మెయిన్ హార్మోన్ ఏది చూస్తామనంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ AMH టెస్ట్ ఒకటి అడ్వైస్ చేస్తాం. నార్మల్గా AMH లెవెల్స్ అనేవి 2 and above ఉంటాయి. ఒకవేళ ఒక లేడీకి 2 కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ 1.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే, దట్ ఈస్ అన్ ఇండికేటర్ దట్ ది ఓవరీ ఈజ్ ఏజింగ్ ఫాస్టర్ దాన్ ది యాక్చువల్ ఏజ్ ఆఫ్ ది ఉమెన్. సో ఇది దీని దృష్టిలో పెట్టుకొని దాంతో పాటు FSH అనే హార్మోన్ ని కూడా ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేస్తాం. సో FSH అనేది కూడా ఏంటనంటే, FSH ఎప్పుడు పెరుగుతోంది అని అంటే అబౌవ్ 40. ఒకవేళ మనం 35K 30K FSH అనేది ఎక్కువగా చూడడం జరిగితే మాత్రము దాన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మేము పరిగణంలోకి తీసుకుంటాము. బికాస్ హై FSH అండ్ లో AMH అంటే ఎక్కువ FSH తక్కువ AMH ఉన్న వాళ్ళలో కొంచెం సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి, అండ్ వీళ్ళకి ఎక్కువగా IVF అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. అంటే చూడడానికి ఫాలిక్యులర్ గ్రోత్ బాగానే ఉంది, ఓవ్యులేషన్ జరుగుతుంది, స్పర్మ్ ఫ్యాక్టర్ బాగానే ఉంటుంది, IUIs లో కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు రీజన్ ఏంటి అని అంటే, దాదాపుగా అన్ఎక్స్ప్లెయిన్డ్ అని మీరు ఎప్పుడైనా విన్నప్పుడు దీన్ని ఏంటనంటే, పేషెంట్ పరంగా చూస్తుంటే ఒకవేళ అంతా బాగానే ఉంది, వెయిట్ చేయాలి అని అనిపిస్తుంది. కాకపోతే మనం ఏంటనంటే గ్యామెట్స్ పరంగా దీన్ని ఆలోచించాలి. అంటే ఒకవేళ అండాశయంలో తయారయ్యే ఎగ్గులో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, దాని హెల్దీనెస్ లో ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, IUI చేసినా కానీ స్పర్మ్ అనేది ఎగ్ దాకా వెళ్తోందా లేదా తెలియదు, ఫర్టిలైజేషన్ జరుగుతోందా, పిండం ఎదుగుదల చెందుతోందా, ఒకవేళ ఎదుగుదల చెందితే పిండం అనేది గర్భసంచిలో వచ్చి ఇంప్లాంట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు యూట్రస్ ఏదైనా మనకి అనుకూలించట్లేదా. సో ఆల్ దిస్ ఫ్యాక్టర్స్ కెన్ అకౌంట్ ఫర్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో వీటిని ఎలా ఛేదిస్తాము ఐవీఎఫ్లో అని అంటే, ఒక లేడీకి ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు హార్మోన్ ఎవాల్యుయేషన్ చేశాక ఐవీఎఫ్కి తీసుకెళ్ళాలి అని డిసైడ్ చేసినప్పుడు
ఫస్ట్ ఏంటంటే వాళ్ళ వెయిట్ ని, వాళ్ళ ఏజ్ ని, వాళ్ళ AMH అండ్ FSH ని పరిగణనలోకి తీసుకొని ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. చాలా మందికి ఇంజెక్షన్స్ మీద చాలా అపోహలు ఉంటాయి. ఇంజెక్షన్స్ హానికరము బాడీకి అండ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మాకు ఫ్యూచర్ లో క్యాన్సర్ కూడా రావచ్చు అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో ఇవాల్టి నేను చెప్పే విషయం ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ అనేవి గొనడోట్రాపిన్స్ అండి. ఇవి ఏంటనంటే సేఫ్టీ పద్ధతుల ద్వారా సేఫ్ డోసెస్ లో గనక లేడీకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎందుకు ఇస్తాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజెక్షన్స్ ఎందుకు ఇవ్వాలి? ఇంజెక్షన్స్ లేకుండా IVF చేయలేమా అంటే అన్ని పద్ధతులు కూడా మనకి ఏంటనంటే ఇప్పుడు టాబ్లెట్స్ తో చేసిన IVF ఉంటుంది, న్యాచురల్ సైకిల్ IVF ఉంటుంది, ఇంజెక్షన్స్ తో IVF ఉంటుంది. బట్ ఎవ్రీ ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్. న్యాచురల్ గా మనకి ఒక ఎగ్ రిలీజ్ అవుతోంది అండ్ IUIలలో ఓవ్యులేషన్ ఇండక్షన్ పెట్టినప్పుడు 2-3 ఫాలికల్స్ వస్తాయి. కాకపోతే IVF లో ఏంటనంటే ఒక 6 to 8 లేదా ఒక 10 నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ తోని ట్రై చేయాలని ఎందుకు అనుకుంటాము అని అంటే ద మోర్ నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. ఎందుకు మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అవసరము అంటే ప్రతి ఎగ్ నుంచి మనకి ఎంబ్రియో రావాలని లేదు అండ్ ప్రతి ఎగ్ హెల్దీగా ఉండాలని లేదు. కాబట్టి నార్మల్ గా ఒక 10 to 12 ఎగ్స్ వచ్చేలాగా ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాం. అండ్ ఇవి మోస్ట్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్. రోజు సేమ్ టైం కి ప్రిఫరబ్లీ హాస్పిటల్లో అడ్మినిస్టర్ చేస్తూ ఉంటామండి. అండ్ 2 to 3 days కి ఒకసారి స్కాన్ చేస్తున్నప్పుడు మనకి ఏంటనంటే గ్రోత్ ఎలా ఉందో తెలుస్తోంది. చాలా మందిలో ఏంటనంటే ఒకవేళ గ్రోత్ మ్యాచ్ అవుతూ ఉంటే ఒక 10 days లో ఫాలికల్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. అంటే 18 to 20 mm సైజ్ లో ఫాలికల్స్ వచ్చేస్తాయి. కొంతమందిలో ఏంటనంటే బాడీ అనేది స్లో రెస్పాన్స్ ఇస్తుంది, లేదా కొంతమందిలో ఫాస్ట్ రెస్పాన్స్ కూడా ఇవ్వచ్చు. సో వీళ్ళని ఏంటి కేటగరైజ్ చేస్తాం, లైక్ నార్మల్ రెస్పాండర్స్, poor responders and hyper responders. So care will be taken for both poor responders and hyper responders. ఏ విధంగా అంటే poor responders లో ఏంటనంటే ఫాలికల్స్ పెరగకపోతే వీళ్ళలో డోసెస్ ఇంక్రీజ్ చేసి అలాగే ఫాలికల్స్ ని టైం కి తేవడం జరుగుతుంది. అలాగే హైపర్ రెస్పాండర్స్ కేసెస్ లో అంటే PCOD కేసెస్ లో ఎస్పెషల్లీ వీళ్ళకి ఏంటనంటే ఎక్కువ డోసెస్ కాకుండా మినిమల్ డోసెస్ తో అలాగే ఒక టాబ్లెట్ అండ్ ఇంజెక్షన్ కాంబినేషన్ తోని ఇస్తే ఈజీగా వీళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. సో ఎగ్స్ అన్ని గ్రో అయ్యాక ఫైనల్ గా ట్రిగర్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అంటే HCG లేదా అగోనిస్ట్ ట్రిగర్ అనేది మీకు డాక్టర్ అడ్వైస్ చేస్తారు. ఎందుకు? ఇప్పటిదాకా తీసుకున్న ఇంజెక్షన్స్ తోని ఫాలికల్స్ రెడీ అయ్యాయి అండ్ ట్రిగర్ ఇంజెక్షన్స్ తోని ఏంటి అని అంటే ఎగ్స్ మెచ్యూర్ అవ్వాలి. ద మెచ్యూర్ ఎగ్ విల్ గివ్ అన్ ఎంబ్రియో. కాబట్టి మనకి ఇక్కడ మెచ్యూరిటీ కోసం ఇచ్చిన ఇంజెక్షన్ ఒక 34 to 36 అవర్స్ లో ఎగ్స్ మెచ్యూర్ అవుతాయి. అప్పుడు మీకు అనస్థీషియా ఇచ్చి మీకు ఎగ్స్ అనేవి అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారా వెజైనా నుంచి బయటికి తీయడం జరుగుతుంది, విచ్ ఇస్ ఎ సేఫ్ ప్రొసీజర్, విచ్ ఇస్ ఎ డే కేర్ ప్రొసీజర్. సో ఎగ్స్ ని మనం అంటే ఫాలికల్స్ ని ఆస్పిరేట్ చేశాక ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ లో నుంచి మనం ఎంబ్రియాలజిస్ట్ కి ఇచ్చినప్పుడు మైక్రోస్కోప్ లో ఎన్ని ఎగ్స్ వచ్చాయో చెక్ చేస్తారు అండ్ వాటి క్వాలిటీ కానివ్వండి, మెచ్యూరిటీ కానివ్వండి మనం ఒక 2 hours కి తెలుస్తుంది. అండ్ ఒక్కొక్క ఎగ్ ని ఒక్కొక్క స్పర్మ్ తోని మనము ఇక్సీ చేస్తాం. అండ్ ఇందులో కూడా డిఫరెన్స్ ఏంటి అని అంటే IVF ఉంటుంది, ఇక్సీ ఉంటుంది. IVF అంటే ఏంటంటే స్పర్మ్ కౌంట్ బాగుంది, మొటిలిటీ బాగుంది అన్న కేసెస్ లో ఎగ్ ని స్పర్మ్ ని ఒక డిష్ లో వదిలేస్తాం. కాకపోతే కౌంట్ అండ్ మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏంటనంటే ఎగ్ చుట్టూ ఉన్న పొరని మనము సెపరేట్ చేసేసుకొని స్పర్మ్ ని డైరెక్ట్ గా ఎగ్ లోపలికి పెడతాం. దీంతో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్సీతో ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాదాపు 80% కేసెస్ లో ఇక్సీ అనేది చేయడం జరుగుతుంది. ఇలా మనం ఇక్సీ చేశాక ఒక 18 గంటలకి మనకి ఎన్ని ఎగ్స్ మెచ్యూర్ అయ్యాయో తెలుస్తుంది. అంటే ఫలదీకరణ జరుగుతుంది మీకు. సో మీ ఎంబ్రియాలజిస్ట్ మీకు కాల్ చేస్తారు, సో అండ్ సో ఎగ్స్ అన్ని ఇంజెక్ట్ చేస్తే ఎన్ని ఫలదీకరణ చెందాయని తెలుస్తాయి. సో ఇక్కడ నుంచి ఏంటనంటే ఎంబ్రియోస్ ని మరి రోజు చూడాలా లేకపోతే డైరెక్ట్ గా day 5 స్టేజ్ కి వెళ్ళాలా అనేది ఈచ్ ల్యాబొరేటరీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. ఓయాసిస్ ఫర్టిలిటీలో ఇక్కడ మాత్రం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి కల్చర్ చేసే పద్ధతులు, ఆధునికమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి కాబట్టి అన్ఇంటరప్టెడ్ కల్చర్ లో day 5 బ్లాస్టోసిస్ట్ స్టేజ్ దాకా ఎంబ్రియోస్ ని తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇలా వచ్చిన బ్లాస్టోసిస్ట్ ని మనము గ్రేడ్ చేస్తాం. అంటే A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్ పద్ధతిని మనము చూడడానికి ఎలా ఉన్నాయో మనము చూస్తాము. అలాగే సేమ్ టైం ఒకవేళ లేడీకి మనము ఇదే మంత్ లో ఇంజెక్షన్స్ ఇచ్చాము బట్ స్టిల్ యూట్రస్ బాగుంది, తను అంటే హార్మోన్స్ బాగున్నాయి అనుకున్నప్పుడు సేమ్ మంత్ లో ఎంబ్రియోస్ అనేది పెట్టడం జరుగుతుంది, విచ్ ఇస్ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. దీంతో సక్సెస్ రేట్స్ 30 to 40% దాకా ఉంటాయి. అదే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లో ఒకవేళ లేడీ ఎండోమెట్రియం సూట్ అవ్వకపోయినా, హార్మోన్స్ ఒకవేళ సూట్ అవ్వకపోయినా ఎంబ్రియోస్ ని క్రయో ప్రిజర్వేషన్ చేసి అంటే ఫ్రీజర్ లో పెట్టి మళ్ళీ సబ్సీక్వెంట్ మంత్ లో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కి తీసుకెళ్తాం. ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్స్ 60% దాకా ఉంటాయి.
కాకపోతే మనం ఇక్కడ ఏంటనంటే పేషెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని యూట్రస్ అంతా బాగుంటే మాత్రం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది కన్సిడరేషన్ చేస్తూ ఉంటాం. సో మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఉండాలా అనేది ఒక కామన్ క్వశ్చన్. సో బెడ్ రెస్ట్ అనేది సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్ అండి. మీరు మీ డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ టైంకి వేసుకుంటూ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 14 days ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది మీకు ఇస్తారు. 14 days తర్వాత మీకు బ్లడ్ లో సీరం బీటా హెచ్సిజీ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా తెలుస్తుంది. సో 10 మందిలో మనకేంటనంటే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తోనే ఒక 4కి 5కి అవుతుంది. అదే ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా 6కి 7కి జరుగుతుంది. సో ఇలా ఐవీఎఫ్ అనేది చేయించుకున్న వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఫెయిల్ అయితే మాత్రం మనకి ఎంబ్రియోస్ ఇంకా మిగిలి ఉన్నాయా లేదా, షుడ్ వి రిపీట్ ద హోల్ ఐవీఎఫ్ అగైన్ అనేది మళ్ళీ మనం రీకన్సిడర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.